ఓం గం గణపతయే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం హరి ఓం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. శ్రీమద్భగవద్గీత శ్రీకృష్ణార్జునుల సంవాదము. మన ప్రాచీన గ్రంథాలన్నీ కూడా సంవాద రూపంలో పెట్టినారు. అంటే అది చాలా ఇంపుగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. శిష్యుడు ప్రశ్నలు వేస్తూ ఉంటే, గురువుగారు సమాధానాలు చెబుతూ ఉంటే అది ఆ వినే వాళ్ళకి చక్కగా హత్తుకునేటట్లు ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ భగవద్గీత, ఇందులో అర్జునుడు శిష్యుడు, శ్రీకృష్ణ భగవానుడు ఆచార్యుడు. ఈ అర్జునుడు ఆ శ్రీకృష్ణుడిని చక్కగా ప్రాధేయపడినాడు, శరణు కోరినాడు. ఓ కృష్ణ, నేనిటూ నిర్ణయం చేసుకోలేని స్థితిలో ఉన్నాను, నాకు ఉచితమైనటువంటి సలహా నీవే ఇవ్వాలి. అంటే ఆ యొక్క కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి సిద్ధంగా వచ్చినటువంటి ఆ అర్జునుడు మోహంలో పడ్డాడు. మోహము ఆవేశించి అప్పుడు యుద్ధము చేయను అని ఒక విముఖతను ప్రదర్శించినాడు. అర్జునుడు క్షత్రియుడు, యుద్ధం చేయడం అనేది కర్తవ్యము. యుద్ధం ప్రకటించారు, తయారై వచ్చినారు, ఇరుపక్షాలు సైన్యాలు సిద్ధంగా ఉన్నారు. అలాంటి చివరి గడియల్లో నేను వీళ్ళందరూ, ఆ శత్రుపక్షంలో ఉండే వాళ్ళందరూ నా వాళ్ళు, నా తాత నన్ను ఎంతో అల్లారుముద్దుగా పెంచినాడు, నా గురువు నాకు చక్కగా విద్యను బోధించాడు, తయారు చేశాడు, నా మేనమామలు, నా పెదనాన్న చిన్నాన్న బిడ్డలు అందరూ బంధువులు, మిత్రులు, వీళ్ళని ఎలా చంపేది అని ఒక మోహంలో పడిపోయినారు. నా వాళ్ళు అనే మోహం వచ్చింది. అప్పుడు కర్తవ్యం నేను చేయను విముఖతను ప్రదర్శించినటువంటి అర్జునుణ్ణి కర్తవ్యము చేసేటట్లు కర్తవ్య ఉన్ముఖుణ్ణి చేశాడు. అతను యుద్ధం చేసేటట్లు చేశాడు. అలాంటి యొక్క ప్రబోధం, అందరూ కూడా కర్తవ్యాలు నిర్వహించండి, కర్తవ్యం విస్మరించకండి అనేటువంటి ఒక గొప్ప పాఠం ఇది. ఇందులో 18 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు కూడా ప్రతి అధ్యాయము పేరు కూడా యోగము అని ఉంది. ప్రతి పేరు అర్జున విషాద యోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, ఇలా అన్ని అధ్యాయాల పేర్లు కూడా యోగము 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 అంటే ఇక్కడ కర్మయోగం ఉంది. ఈ భగవద్గీతలో భక్తి యోగం చెప్పబడింది, అలాగే జ్ఞానయోగం చెప్పబడింది, అన్నీ చెప్తారు. ధ్యాన యోగం చెప్పబడింది. ఇలా ఉంటే ప్రధానంగా చెప్పుకోదగ్గ విషయము కర్మయోగము. ఇది అందరికీ సంబంధించినది. ఈ యొక్క ఒక విధంగా చెప్పాలంటే ఈ భగవద్గీతలో
అత్యంత ప్రధానమైన విషయము కర్మయోగము. అంతేకాకుండా ఏకైక విషయము అది కూడా కర్మయోగము. ఏం చేతనంటే సమాజంలో అందరూ కూడా 100కి 99.99 గృహస్థులు, సన్యాసులు ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు. కాబట్టి గృహస్థులంతా కూడా కర్మ చేయవలసి ఉంది, వాళ్ళ కర్తవ్యాలన్నీ నిర్వహించవలసి ఉంది. ఈ గృహస్థుడు తక్కిన వాళ్ళని పోషించేవాడు. ఈ యొక్క విద్యాభ్యాసం చేసేటువంటి వాళ్ళని బ్రహ్మచారులు, బ్రహ్మచర్య ఆశ్రమము అంటారు. పూర్వకాలంలో విద్యార్థిని, మనం ఇప్పుడు స్టూడెంట్ అన్నట్లు వాళ్ళు బ్రహ్మచారి అన్నారు. బ్రహ్మచారి అంటే ఒక విద్యార్థి. ఈ విద్యార్థులు వాళ్ళు సంపాదించరు, వాళ్ళను పోషించేది గృహస్థుడు. ఆ తర్వాత వానప్రస్థులు, వృద్ధులైనటువంటి వాళ్ళు, వాళ్ళను పోషించేది ఈ గృహస్థుడు. అలాగే సన్యాసులు, వాళ్లకు సంపాదన ఉండదు, సన్యాసుల్ని పోషించేది గృహస్థులు. తక్కిన 3 ఆశ్రమం వాళ్ళు కూడా గృహస్థునిపై ఆధారపడి ఉన్నారు. సమాజానికి మూల స్తంభము గృహస్థుడు. గృహస్థుడు లేకుండా సమాజం లేదు. కనుక ఈ గృహస్థుడికి అనేక కర్తవ్యాలు ఉంటాయి. కనుక ఈ కర్మయోగం అనేది ఈ గృహస్థులకు చాలా ప్రధానము. ఈ కర్మయోగము ఈ భగవద్గీతలో 3వ అధ్యాయం పేరు కర్మయోగము అని చెప్పబడింది. అయితే ఈ కర్మ గురించినటువంటి విషయాలు, ఆ వివరణలు మరికొన్ని అధ్యాయాల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. ఈ కర్మయోగానికి సంబంధించిన మాటలు 2వ అధ్యాయంలో ఉన్నాయి, మరి 4వ అధ్యాయంలో ఉన్నాయి, 5వ అధ్యాయంలో ఉన్నాయి, ఇంకా అక్కడక్కడ ఉంది. మరి ఇప్పుడు ఈ యొక్క 2వ అధ్యాయము, ఇందులో 40వ శ్లోకము, ఆ తర్వాత 47 నుండి 52వ శ్లోకం వరకు కూడా కర్మయోగము ప్రస్తావింపబడింది. ఆ విషయాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క 3వ అధ్యాయంలో 5 నుండి 9, అలాగే 19 నుండి 35 వరకు కూడా కొన్ని శ్లోకాల్లో అక్కడక్కడ ఈ కర్మయోగం చెప్పబడింది. అలాగే 4వ అధ్యాయంలో 12, 15, 17, 18, 20 నుండి 22, 41 ఆ కొన్ని శ్లోకాల్లో కర్మయోగము వివరించబడింది. అలాగే 5వ అధ్యాయంలో 5, 6, 7, 10 నుండి 14 ఆ కొన్ని శ్లోకాల్లో ఇది తెలియబడింది. ఇలా చెప్పుకున్నప్పుడు ఈ 2వ అధ్యాయము సాంఖ్యయోగము. ఈ సాంఖ్యయోగంలో 40వ శ్లోకము నుండి ఈ శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క కర్మ గురించి చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నారు అంటే, ఈ కర్మ, ఈ మాటను బాగా అధ్యయనం చేయాలి. కర్మ అంటే పని. ఈ పనిని ఇక్కడ కర్మ అని చెప్పినారు. మామూలుగా మన భాషలో, వ్యాకరణంలో కర్త, కర్మ, క్రియ అది వేరు. ఇక్కడ కర్మ అనగా పని. సరే, ఒక మనిషికి జీవితకాలంలో ఎన్ని రకాల పనులు చేయవలసి ఉంటుంది కనుక కర్మను గురించి తెలుసుకుంటే మళ్ళీ అవి చేయడం ఎలా అనే సంగతి మనకు అర్థమవుతుంది. వాటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి. కర్మ అనేక రకాలు ఉంది. ఈ యొక్క నిత్య కర్మలు, ప్రతిరోజు చేసే పనులు కొన్ని ఉన్నాయి. నిద్ర మేల్కుంటాం, పళ్ళు తోముకుంటాం, మొహం కడుక్కుంటాం, స్నానం చేస్తాం, దుస్తులు ధరిస్తాం, పూజ చేసుకుంటాం, ఏదో ఆహారం తీసుకుంటాం, స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు, కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, పొలాలకు వెళ్ళేవాళ్ళు, కర్మాగారాలకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళ యొక్క ఆ డ్యూటీస్కి వెళుతూ ఉంటారు. అలాగే మధ్యాహ్నం వేళ మళ్ళీ భోజనం చేస్తారు, మళ్ళీ డ్యూటీ చేసుకుంటారు. ఆ తర్వాత రాత్రుల్లో ఆహారం తీసుకుని రాత్రుల్లో నిద్రపోతారు. ఇవన్నీ నిత్య కర్మలు, ప్రతిరోజు చేసే పనులు. అలాగే
నైమిత్తిక కర్మలు ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని, ఒక కారణాన్ని పురస్కరించుకొని, ఒక సందర్భాన్ని అనుసరించి అప్పుడప్పుడు వారానికో, 15 రోజులకో, నెలకో, 3 నెలలకో, 6 నెలలకో, సంవత్సరానికో చేసేటువంటి అలాంటి పనులన్నీ కూడా నైమిత్తిక కర్మలు అన్నారు. ఆయా సందర్భంలో చేసేటువంటి పనులు. అప్పుడు నామకరణము లేదా అక్షరాభ్యాసము, అన్నప్రాసనము, ఇలా కొన్ని ఉంటాయి, అప్పుడప్పుడు చేసేటివి ఉంటాయి, అవి ఇప్పుడు చేసేవి కాదు. అలాగే అమావాస్య రోజు చేసేవి కొన్ని ఉంటాయి, పౌర్ణమి రోజు చేసేవి కొన్ని ఉంటాయి, ఏకాదశి రోజు చేసేవి కొన్ని ఉంటాయి. ఈ విధంగా అవన్నీ కూడా నిమిత్త కర్మలు. ఇక కర్తవ్య కర్మలు. ప్రతి వ్యక్తికి కూడా కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. కర్తవ్యం అంటే తప్పనిసరిగా చేయవలసినది. ఆ పని ఎప్పుడు కూడా విస్మరించకూడదు, మానుకోరాదు, తప్పనిసరిగా చేయాలి. ఈ కర్తవ్య కర్మలు. కనుక ప్రతి ఒక్కరూ కూడా నా కర్తవ్య కర్మలు ఏవి అనేది చక్కగా ఒక లిస్టు రాసుకోవాలి. అవన్నీ కూడా నిర్వర్తిస్తూ రావాలి. కర్తవ్య కర్మలు వాళ్ళకు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. ప్రధానంగా మనల్ని కని పెంచి విద్యాబుద్ధులు చెప్పి పెద్ద చేసినటువంటి ఈ తల్లిదండ్రులు ఉంటారు. ఆ తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో వాళ్ళకు చక్కగా మనం సేవ చేయాలి, వాళ్ళకి ఆహారం అందించాలి, వాళ్ళకు దుస్తులు పెట్టాలి, అలాగే వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలి. ప్రతిరోజు ఓ అరగంట వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో ముచ్చటించి వాళ్ళకు ఆనందాన్ని కలిగించాలా. ఇది ప్రథమ కర్తవ్యము. తక్కినవన్నీ తరువాత సంగతులు. అలా ఎవరి కర్తవ్యాలు వాళ్ళు నిర్వహించాలి. ఈ జీవితం అంటే అనేక పాత్రలు నిర్వహించాలి. ఇప్పుడు ఒక మగబిడ్డ పుట్టినాడు. ఓ మగబిడ్డ పుడితే ఆ మగబిడ్డ తన జీవిత కాలంలో ఒక కొడుకుగా, ఒక అన్నదమ్ముడుగా, ఒక మేనమామగా, ఒక విద్యార్థిగా, ఒక ఉద్యోగిగా, ఒక భర్తగా, ఒక అల్లుడుగా, ఒక బావగా, పిల్లలు పుట్టిన తర్వాత ఒక తండ్రిగా, ఆ పిల్లలకు పెళ్ళి అయిన తర్వాత ఒక మామగా, ఒక తాతగా, ఇలా రకరకాలు, అలాగే ఒక పౌరుడుగా అనేక పాత్రలు వీడు పోషించాలి. ఒక సినిమా యాక్టరు ఆయా సినిమాల్లో ఇచ్చే పాత్రలను పోషిస్తూ ఉంటాడు. ఒకే వ్యక్తి ఒక సినిమాలో జడ్జిగా ఉంటాడు, ఇంకో సినిమాలో సబ్ ఇన్స్పెక్టర్గా ఉంటాడు, ఇంకో సినిమాలో రిక్షా పుల్లర్గా ఉంటాడు, ఇంకో సినిమాలో ఒక టీచర్గా ఉంటాడు. ఇట్లా రకరకాల పాత్రలు ఆ యొక్క నటుడు పోషిస్తాడు. అలాగా మనము ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో ఆ పాత్రలు అద్భుతంగా పోషించాలా, ఎక్కడ లోపం కలగకుండా చేయాలా. కాబట్టి నేను ఒక ఉత్తమ కుమారుడు, ఒక ఉత్తమ అన్నదమ్ముడు, ఒక ఉత్తమ విద్యార్థి, ఒక ఉత్తమ ఉద్యోగి, ఒక ఉత్తమ భర్త, ఒక ఉత్తమ తండ్రి, ఈ విధమైన స్థాయిలో ప్రతి ఒక్కరు ఉండేదానికి ప్రయత్నం చేయాలా. అది వీలయ్యే పని. దాని కొరకు ఏమి డబ్బులు ఖర్చు పెట్టనక్కర్లేదు. చక్కగా మనము మన విధిని మనము నిర్వహించాలా. ఎవరి కొరకు నిర్వహించాలా? ఆ మంచి ఫలితాలు తనకే ఉంటాయి. మంచితనం చక్కగా మంచి ఫలితాలు ఇస్తుంది. కర్తవ్య పాలన అనేది అందరూ కూడా అది ఒక వ్రతం, అది ఒక తపస్సు, అది ఒక యజ్ఞం, అది ఒక దీక్ష. కాబట్టి కర్తవ్య కర్మలు. ఇంకా కామ్య కర్మలు అన్నారు. కామ్యం అంటే కోరిక, కోరికలతో చేసే పనులన్నీ కూడా కామ్య కర్మలు. అవన్నీ కూడా మన వేదంలో చెప్పినారు. ప్రతి వ్యక్తికి జీవితకాలంలో ఎన్నో అవసరాలు ఉంటాయి కనుక ఆ అవసరాలు, ఆ కోరికలు, వాటిని నెరవేర్చుకొనుట కొరకు, ఆ భగవంతుని అనుగ్రహం కొరకు ఈ పూజ చేయండి, ఈ వ్రతం చేయండి, ఈ యొక్క యాత్ర చేయండి, ఈ దానం చేయండి, అన్నదానము, భూదానము, గోదానం, వస్త్రదానం, ఇట్లా చేయడము, పొందడము, కోరికలు నెరవేర్చుకోవడము. కనుక కామ్యకర్మలు. ఆ కామ్యకర్మలు కూడా
మన వేదమే చెప్పింది, ప్రోత్సహించింది. ఇక ప్రాయశ్చిత్త కర్మలు అని అవి ఒక రకం. ఇవేమిటంటే, ఒక వ్యక్తి తెలిసియో తెలియకుండానో కొన్ని పొరపాట్లు చేస్తుంటాడు. ఉదాహరణకి మనం నడిచేటప్పుడు మన పాదాల క్రింద కొన్ని చిన్న క్రిములు అవి చచ్చిపోతుంటాయి. దాని వలన కొన్ని దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరి పూర్వకాలంలో భూమిని నాగలితో దున్నేవాళ్ళు, ఇప్పుడు ట్రాక్టర్లతో దున్నుతున్నారు. భూమిని దున్నేప్పుడు ఆ భూమిలో ఉండేటువంటి కొన్ని ప్రాణులు అవి చచ్చిపోతాయి. దానివల్ల దోషం కలుగుతుంది. మరి ఇటీవల కాలంలో చెప్పాలంటే ఈ 2 చక్రాల వాహనాలు, 3 చక్రాల వాహనాలు, 4 చక్రాల వాహనాలు ఇవి వదిలేటువంటి ఒక పొగ, దీని వలన వాతావరణంలో కాలుష్యం ఏర్పడుతూ ఉంది. అది ప్రజలకు ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తుంది. దీని వలన దుష్ఫలితాలు వస్తాయి. దాని నుండి తప్పించుకునేదానికి మనము క్షమాపణ కోరుతూ ఆ దుష్ఫలితాలు నుండి తప్పించుకునేదానికి ఎక్స్క్యూజ్ మీ, క్షమించండి అని చేసేటువంటి ఒక కర్మను ప్రాయశ్చిత్త కర్మ అన్నారు. ఇప్పుడు ఈ వాహనాల వలన వాతావరణ కాలుష్యాన్ని భంగం చేస్తున్నారు. అప్పుడు ఈ వాహనదారుడు ఏం చేయాలి? దానికి ఒక ప్రాయశ్చిత్త కర్మ చేయాలి. అది యజ్ఞము. యజ్ఞము కనుక చేస్తే యజ్ఞము నుండి వెలువడే వాయువు వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలిస్తుంది. కాబట్టి తాను కాలుష్యాన్ని కలిగించాడు, కాలుష్యాన్ని నిర్మూలించినాడు. అప్పుడు ఎట్టి దుష్ఫలితాలు, శిక్ష పడదు, శిక్ష నుండి దూరంగా ఉండొచ్చు, తనంతను కాపాడుకోవచ్చు. ఆ విధంగా ప్రాయశ్చిత్త కర్మలు. ఇక విహిత కర్మలు అని కొన్ని ఉన్నాయి. అంటే మన శాస్త్రాలు, మన వేదము, ఈ నీతి శాస్త్రాలు, వీటిల్లో ఒక మనిషి తన జీవితకాలంలో ఎలాంటి పనులు చేయాలి, అలాగే నిషిద్ధ కర్మలు, ఎలాంటి పనులు చేయకూడదు, చేయవలసిన పనులు, చేయకూడని పనులు అని చక్కగా మన శాస్త్రము చిన్న చిన్న తరగతుల్లో కూడా ఆ యొక్క భాషా పుస్తకాల్లో పాఠాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా అనేక రకాల కర్మలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలి, గ్రంథాలు చదివి తెలుసుకోవాలి, లేదు పెద్దల్ని అడిగి తెలుసుకోవాలి. ఆ విధంగా మనము ఈ కష్టాలకు దూరంగా ఉండేదానికి, కష్టాలు మన దరికి చేరకూడదంటే మనం చక్కగా ఉండాలి, మంచి పనులు చేయాలి. ఇక కర్మ అనగానే ఫలితం ఉంటుంది. ఫలితము లేని కర్మ అంటూ లేదు. ఏ పని చేసినా దానికి ఒక ఫలితం ఉంటుంది. మనం ఆలోచనలు చేసాం, వాటికి ఫలితాలు ఉంటాయి. మాట్లాడినాం, వాటికి ఫలితాలు ఉంటాయి. ఏదో పని చేసాం, దానికి ఫలితాలు ఉంటాయి. మరి ఈ ఫలితాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అది కూడా తెలుసుకోవాలి. ఈ కర్మ యొక్క కర్మ ఫలము, ఈ కర్మ ఫలము దాన్ని కూడా కర్మనే చెప్తారు. నా కర్మ నేను అనుభవిస్తున్నాను, వాడి కర్మ వాడు అనుభవిస్తున్నాడు, ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారంటే కర్మ ఫలాలు అనే అర్థం. అక్కడ కర్మ అనే మాటే వాడుతున్నారు కర్మ ఫలాలకు కూడా. అయితే ఇది ఎన్ని రకాలుగా ఉంది? ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఆ యొక్క గింజలు చల్లుకున్నాడు, నాటుకున్నాడు, కంచె వేసుకున్నాడు, నీళ్లు పెడుతున్నాడు, ఆ ఎరువులు వేసుకుంటున్నాడు, ఆ యొక్క పంటకు ఏదైనా రోగం వస్తే మందులు కొడుతున్నాడు. అలా ఆ పంట ఒక దశకు వచ్చింది. అప్పుడు ఆ ఇరుగు పొరుగు వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా ఎట్లా ఉంది నీ పంట ఏమాత్రము? అప్పుడు ఈ రైతు అంటాడు, ఏదో రావచ్చు, ఒక 30 బస్తాలు రావచ్చు అంటాడు. అంటే ఎకరానికి 30 బస్తాలు రావచ్చు అంటాడు. సరే, తర్వాత పంట కోసినారు. కోస్తే 30 బస్తాలు వచ్చింది అంటే అక్కడ అది అనుకున్నంత ఫలితం వచ్చిందంటే అది సమఫలము. అదే కొన్ని సందర్భాల్లో తను అనుకున్నది 30, అక్కడ వచ్చింది 32, 33 కూడా రావచ్చు. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి.
అప్పుడు అది అధిక ఫలము. లేదు 27, 28, 29 రావచ్చు, అది అల్ప ఫలము. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఇక వారం రోజుల్లో ఈ పంట కోయాల్సిన అవసరం ఉంది. పంట వచ్చింది, వారంలో అది కోయాలి. ఈలోగా రాత్రి పగలు వరుసగా నిరవధికంగా ఎడతెరపి లేని వాన దాంతో మొత్తము జలమైపోయి ఆ యొక్క పంట మునిగిపోయింది, నష్టమైపోయింది. అలాంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఈ విధంగా సమఫలము, అధిక ఫలము, అల్ప ఫలము, విపరీత ఫలము, వ్యతిరేక ఫలం అనేది 4 రకాల ఫలితాలు ఉంటాయి ఒక పని. అయితే ఇక ఈ కర్మ విషయంలో, ఈ చేసే విషయంలో ఈ మనిషికి స్వేచ్ఛ ఉంది. ఇక ఏ ప్రాణికి లేదు, కేవలం మనిషికి స్వేచ్ఛ ఉంది. అంటే తన ఇష్టం, తన 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 ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు ఒక విద్యార్థి, వాడు స్కూల్కి వెళ్ళాలి, ఆ క్లాసులో కూర్చోవాలి, వాడు చదువుకోవాలి. అయితే వీడు స్కూలుకు వెళ్ళవచ్చు, లేదు వెళ్ళకుండా ఇంట్లో కూర్చోవచ్చు. లేదు వీడు స్కూలుకని బయలుదేరి వెళ్ళి దారిలో సినిమాకో సర్కస్కో వెళ్ళొచ్చు, క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళొచ్చు. అంటే చేయడము అంటే స్కూల్లో వెళ్ళి క్లాసులో కూర్చోవడం, చేయకుండా మానుకోవడం, ఇంట్లో కూర్చోవడం. ఇంకో విధంగా చేయడం అంటే స్కూలుకు బదులు సర్కస్కి వెళ్ళి. అలాగే ఇప్పుడు ఎన్నికలు వస్తాయి, వెళ్ళి ఓటు వేయాలి. ఈ వ్యక్తి వెళ్ళి ఓటు వేయచ్చు, ఓటు వేయకుండా ఇంట్లో కూర్చోవచ్చు, లేదు వెళ్ళి ఆ ఓటును పాడు చేసి రావచ్చు. దాంట్లో ఏదో నిలువు గిరలు అడ్డగిరలు గీచేసి దాన్ని పాడు చేసి రావచ్చు. అంటే చేయడానికి, మానుకోవడానికి, ఇంకో విధంగా చేయడానికి ఈ మనిషికి స్వేచ్ఛ ఉంది. ఇలా ఈ కర్మకు సంబంధించిన విషయాలు ఇలా ఉంటే, ఇప్పుడు ఈ కర్మ ఆ పక్కనే కర్మయోగము అనే మాట ఒకటి ఈ కృష్ణ భగవానుడు చెప్పారు. కర్మ అంటే మామూలుగా చేయడం, ఏదో మొక్కుబడి కింద చేయడం. ఆ చేసే పనిని దాన్నే కర్మయోగంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. కర్మ గనుక చేస్తే ఆ వ్యక్తిని కర్మి అంటారు. దాన్నే వీడు కర్మయోగంగా మలుచుకుంటే కర్మయోగి అనే పేరు వస్తుంది వీడికి. కర్మ ఏం చేస్తుంది? వీడిని బంధిస్తుంది. అంటే జనన మరణ చక్రము, సంసారంలో వీడిని బంధిస్తుంది. అదే వీడు కర్మయోగం కనుక చేస్తే వీడు బయటపడతాడు. ఇది దీంట్లో విశేషము. మరి కర్మను ఎట్లా కర్మయోగం చేసుకునేది? ఆ విషయాలే కృష్ణ భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే కర్మను చేసేటప్పుడు ఇక్కడ ఫలితం మీద దృష్టి లేకుండా, ఫలితం మీద ఆసక్తి లేకుండా దాన్నే నిష్కామ కర్మ. ఆ నిష్కామ కర్మకే కర్మయోగం అని కూడా పేరు. కాబట్టి చేయుట యందే శ్రద్ధ. ఈ పని నేను చేయాలి, ఇది నేను చేస్తున్నాను, ఫలితం ఏదన్నా రాని నాకు ఫలితం మీద బెంగ లేదు, వచ్చిన 4 రకాల్లో ఏ రకమైన ఫలితం వచ్చినా నేను అంగీకరిస్తాను, నేను శిరసా వహిస్తాను అంటూ అటువంటి బుద్ధితో గనుక చేస్తే, అటువంటి భావనతో చేస్తే అది కర్మయోగమవుతుంది. ఈ వ్యక్తి కర్మయోగి అవుతాడు. అలాగే ఈ 2వ అధ్యాయంలో 47వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పినారు. అబ్బాయి అర్జున, నీకు కర్మ చేయుట యందే అధికారం ఉంది, ఫలితం మీద నీకు అధికారం లేదు. ఇక్కడ అర్జున అంటే మనందరికి కూడా చెప్పిన మాట. కనుక
ఖచ్చితంగా తేట తెల్లంగా ఈ శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసినాడు. కర్మ చేయుటయందే నీకు అధికారం ఉంది, ఫలితం మీద నీకు అధికారం లేదు. ఎందుకు? ఆ 4 రకాల్లో ఏదైనా రావచ్చు. ఇది మనం గుర్తెరిగి మనము మానసికంగా ముందుగానే సిద్ధంగా ఉండాలి. ఫలితం నా చేతిలో లేదు, అదంతా భగవదేచ్ఛ, ఏ ఫలితం వచ్చినా నేను దాన్ని అంగీకరిస్తాను అని ముందుగానే సిద్ధంగా ఉంటే వీడు కుంగిపోడు, వీడు దిగులు పడడు, వీడు పారిపోడు. ఈ విధంగా సిద్ధంగా ఉంటాడు. కనుక ఇక ఈ 2వ అధ్యాయంలోని 48వ శ్లోకంలో యోగస్థః కురు కర్మాణి, ఈ కర్మలు ఎలా చేయాలంటే నువ్వు యోగస్థుడై ఉండి చెయ్యి. యోగస్థుడంటే ఫలితం మీద ఆసక్తి లేకుండా, ఫలాపేక్ష లేకుండా నువ్వు చేయుటందే శ్రద్ధ వహించి ఆ పనిని చాలా నేర్పుతో ఓర్పుతో బ్రహ్మాండంగా చేయాలి. అది అటువంటి బుద్ధితో చెయ్యి. ఇంకా ఏం చెప్పారు? సంగం త్యక్త్వా కురు కర్మాణి అంటే ఆ సంగము అంటే ఆ యొక్క ఫలితం మీద ఆసక్తిని వదిలిపెట్టి నువ్వు పనిచేయి అన్నారు. అలాగే సిద్ధి అసిద్ధి పని నెరవేరచ్చు, లేదు నెరవేరకుండా పోవచ్చు. ఆ 2 పరిస్థితుల్లో కూడా సమోభూత్వ సమస్థితిలో ఉండు. పని నెరవేరినా ఓకే, నెరవేరలేదు ఓకే. ఆ విధంగా 2 స్థితులందు కూడా నువ్వు సమానమైనటువంటి ఒక భావనతో ఉండు, సమస్థితిలో ఉండు. ఆ సమత్వ బుద్ధిని నువ్వు అలవర్చుకో. అక్కడే సమత్వం యోగ ఉచ్యతే అని కూడా చెప్పినారు. ఈ సమత్వ బుద్ధి గెలిచినా ఓడినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా 2 స్థితుల్లో కూడా ఒకే స్థితిలో ఉంటే సమస్థితి, సమత్వము, సమత్వ బుద్ధి, దాన్ని యోగం అని పిలిచినారు. సమత్వ బుద్ధి నువ్వు అలవర్చుకున్నావా నువ్వే యోగి, నీ పేరు యోగి, ఇలా చెప్పినారు. ఇంకా అదే 2వ అధ్యాయంలో 49వ శ్లోకంలో ఈ శ్రీకృష్ణ భగవానుడు కృపణః ఫలహేతవః అన్నాడు. ప్రతి నిమిషము, ప్రతి గడియలో నాకేమొస్తుంది, నేనెందుకు చేయాలా అని ఫలితం మీదనే కలవరం. ఒక అడుగు వేసినా నాకేమిస్తారు, ఒక మాట చెప్తే నాకేమిస్తారు. ఈ విధమైనటువంటి ఫలితం మీద ఆపేక్ష, ఫలితం మీద ఎప్పుడు ఒక ఆశ, ఆ వ్యామోహం, నాకేమిస్తారు. ముందుగానే ఆ యొక్క వడంబడికలు, నేను ఈ పని చేసి పెట్టా, నువ్వు నాకేమిస్తావు. ఇలాంటి వాళ్ళని భగవంతుడు ఏం చెప్తున్నాడంటే వాడు కృపణుడు, అంటే దీనుడు, దీనాతి దీనుడు, అత్యంత దీనుడు. వాడు నీచుడు, నికృష్టుడు, వాడు పతనమైపోతాడు, వాడికి మంచి గతి లేదు. ఇది ప్రధానంగా ఇప్పుడు ఈ యొక్క సమాజంలో ప్రభుత్వం కూడా ఈ వాక్యాన్ని తీసుకొని దాన్ని గట్టిగా అమలు చేయాలి. ప్రభుత్వం అనుకుంటే చేయని పని లేదు. ఒకానొక రోజుల్లో ఈ మన భారత రైల్వేల్లో విపరీతంగా బీడీలు సిగరెట్లు తాగుతూ ఉంటారు. ప్రయాణికులు చాలా ఇక్కట్టు పడుతున్నారు. తరువాత న్యూస్ పేపర్ల ద్వారా, టీవీల ద్వారా చెప్పి ఇప్పుడు భారత రైల్వేల్లో ఈ బీడీలు సిగరెట్లు తాగకుండా అరెస్ట్ చేసినారు. అది జరిగింది. ఏదైనా ప్రభుత్వం తలపెడితే జరుగుతుంది. ప్రభుత్వం ఏం చేయాలంటే ఇప్పుడు మన దేశంలో ఈ లంచం అనే దాన్ని తుంచివేసేయాలి. వాడికి నెల జీతం ఇస్తాడారు. వాడు చేసే పనికి వాడికి బ్రహ్మాండమైన జీతాలు మిగిలిపోయేంత ఇస్తాడారు. మళ్ళీ అయితే తీసుకునేవాడిదే తప్పు కాదు, ఇచ్చేవాడిది కూడా నేరం ఉంది. వీడు ఎగబడిపోయి ఇస్తూ ఉన్నాడు. కనుక దీనివల్ల ఇరువురికి నష్టం జరుగుతుంది. తీసుకునేవాడికి ఇక్కట్టు వస్తుంది, ఇచ్చిన వాడికి ఇక్కట్టు వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడో వస్తుంది, అది తెలియదు వీడికి.
ఎందుకంటే వాడికి తెలియజేయాలి. ఈ పాఠం చెబితే కదా వాడిని కూర్చోబెట్టి, రే నాయనా నీకు నెల జీతం వస్తూ ఉంది, ఈ అదనంగా నువ్వేమి ఆశించొద్దు, దానివల్ల నీకు దుష్ఫలితాలు వస్తాయి, పెద్ద కష్ట నష్టాలు వస్తాయి, అది ఎవడు తీర్చలేరు అని వాడికి తెలియజేస్తే వాడిని మేల్కొల్పాలి, హెచ్చరిక చేయాలి. వాడు మానుకుంటాడు. వాడి దగ్గర తెలివితేటలుంది, వాడు బుద్ధిమంతుడే. అలాగా ఈ విధంగా ఈ చేసే పనిలో ఎంతసేపు ఏమొస్తుంది ఈ దృక్పథం దాన్ని మానుకోవాలా అని కృష్ణ భగవానుడు హితవు చెప్పినారు. అలాగే ఈ యొక్క యోగ కర్మసు కౌశలం అన్నారు. ఈ కర్మ చేసేప్పుడు కౌశలం అంటే నేర్పరితనము, నైపుణ్యము అన్నారు. ఏమిటి నైపుణ్యము? ఆ యోగ బుద్ధితో చేయమన్నారు. ఆ యోగ బుద్ధి ఏమిటి? ఫలితం గురించి చింతే లేదు. ఆ ఫలితం అనేది వీడి దృష్టిలోనే లేదు, వీడి ఆలోచనలోనే లేదు. చేయడం అందే వీడు ఆనందంతో పొంగిపోతున్నాడు. వీడికి ఒక ఆత్మతృప్తి, చేసిన దాంట్లోనే తృప్తి, చేసిన దాంట్లోనే వీడికి ఒక ధైర్యము, ఒక ఉత్సాహము. ఆ విధంగా అది నాకు మేలు చేస్తుంది అని వాడు తెలుసుకున్నాడు. నేను గనుక నా పని సక్రమంగా చేస్తే పైనుండి ఆ యొక్క భగవంతుని కృప ఎన్నో పనులు నాకు చేసి పెడుతుంది. డబ్బులతో వీలు కాని పనులన్నీ కూడా భగవంతుని కృపతో అవి నెరవేరుతాయి అనేటువంటిది గుర్తెరిగి ప్రవర్తించాలి జీవితకాలంలో అనేది. అలాగే ఎప్పుడైతే వీడు ఈ ఫలితం గురించి ఆలోచన లేదో వాడు ముక్తికి అర్హుడైతాడు, మోక్షానికి అర్హుడైతాడు. వాడికి మోక్షం కూడా లభిస్తుంది. మరల జన్మ లేకుండా కూడా అంత గొప్ప మేలు జరుగుతుంది. ఫలితం మీద ఉండే ఆశ వదులుకోమన్నాడు. ఫలితం ఎలాగ వస్తుంది? అది ఫలితం మీద ఆశ వదిలే నువ్వు పనిచేయి, అప్పుడు నువ్వు మోక్షానికి కూడా అర్హుడైతావు అని ఆ 2వ అధ్యాయం 51వ శ్లోకంలో చెప్పబడింది. అలాగే 2వ అధ్యాయం 52వ శ్లోకంలో ఈ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, నీవు వివేకిగా ఉండుము, బుద్ధిమంతుడుగా ఉండు. వివేకము అంటే ఆ యొక్క ఇది మంచి ఇది చెడు, ఇది చూడాలి ఇది చూడకూడదు, ఇది వినాలి ఇది వినకూడదు, ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళకూడదు, వీటితో సహవాసం చేయాలి వీటితో సహవాసం చేయకూడదు, ఇలాంటి గ్రంథం చదవాలి ఇలాంటివి చదవకూడదు, ఇలాంటి ఆహారం తీసుకోవాలి ఇలాంటి ఆహారం తీసుకోకూడదు, ఇలాంటి పానీయాలు తీసుకోవాలి ఇలాంటి ఇది వివేకం అంటే. మంచి చెడు తెలుసుకొని ఏది నిత్యము ఏది అనిత్యము, ఏది కర్తవ్యము ఏది అకర్తవ్యము అనేవన్నీ కూడా తెలుసుకొని నీ యొక్క జీవితంలో సుఖంగా సురక్షితంగా నీ జీవిత ప్రయాణాన్ని ఆనందమయం చేసుకో అనేటువంటి యొక్క సలహా ఇచ్చినారు. ఇక్కడే ఈ కర్మయోగము ఇంతవరకు మనం చెప్పినాం 2వ అధ్యాయంలో ఉండే కృష్ణ భగవాని మాటలు. అయితే ఇక్కడ దీనికి ఏదన్నా ఒక ఉదాహరణ అంటే, ఎందరో ఉన్నారు, ప్రతి ఒక్కరి అనుభవంలో ఉంది, ప్రతి వాళ్ళు వాళ్ళ సమాజంలో రోజు చూస్తూ ఉన్నారు, వేలాది మంది ఉన్నారు ఈ కర్మయోగాన్ని అవలంబిస్తూ ఉండేవాడు. ఒకానొక గ్రామంలో ఒక వైద్యుడు ఉండేవాడు. ఉంటే ఆయన వచ్చినటువంటి రోగులకి చక్కగా వాళ్ళని ఆ నాడి పరీక్ష చేసి ఆ రోగి యొక్క లక్షణాలన్నీ కూడా తెలుసుకొని దానికి తగిన ఔషధం ఏది దాన్ని తయారు చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఏమి అడిగే పనిలే, ఇంత అంత 5 రూపాయలు 10 రూపాయలు ఏం లేదు, వచ్చినారా వాళ్ళకి ఔషధం ఇవ్వడం, ఇదే పని, ఏమి ఆశించేది లేదు. ఈ విధంగా చేస్తూ ఉంటే అక్కడ గ్రామస్తులు అందరికీ తెలుసు, ఈయన ఎవరి దగ్గర 1 రూపాయి కూడా తీసుకోడు, ఆయన అడగడు, ఇవ్వడమే తెలుసు. అప్పుడే అమ్మ కడుపు నుండి బయటపడినటువంటి బిడ్డను మొదలుకొని చిట్ట చివరికి ఆ వృద్ధులు వరకు ఎన్ని రకాల జబ్బులకైనా ఆయన ఎంచేతనంటే ఆ మంచితనము, ఆ దైవభక్తి, దానివల్ల భగవంతుడు కూడా అక్కడ పనిచేస్తాడు, అందరికీ నయం చేసేవాడు. మరి అందరూ కూడా ఆయన్ని ప్రేమించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. ఇట్లా ఉంటే అక్కడ ఏం జరిగిందంటే, ఆ వైద్యుడు
ఎవరిని మానవ మాతృని ఆశ్రయించేది లేదు. ఒక ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, ఇంకొకరు కాదు, ఎవరినైనా ఒక మానవ మాతృని ఆయన సంప్రదించింది లేదు. అయ్యా నేను పేదవాడు, నాకు డబ్బులు లేవు, నాకు ఎంతమంది బిడ్డలు ఉన్నారు, మీరు ఏదన్నా చేస్తే బాగుంటుంది, ఇట్లాంటివి ఎక్కడ ఎవరిని మానవ మాతృని ఆయన అర్థించిన రోజు లేదు. కేవలము తన డ్యూటీ చేసుకుంటూ ఉంటాడు, అందులోనే ఆనందం, భగవంతుడికి విన్నవించుకుంటూ ఉంటాడు. ఇది ఏదో మనకు తెలియదు. అయితే ఆ బిడ్డలందరూ కూడా ఆరోగ్యవంతులు, చదువుల్లో ముందున్నారు, సకాలంలో పెళ్ళిళ్ళు అయినాయి అబ్బాయిలకి అమ్మాయిలకి. ఈ వైద్యుడు ఎవరినైనా కానీ మా ఇంట్లో అమ్మాయి ఉంది, ఎవరినైనా ఒక అబ్బాయిని చూపెట్టండి సంబంధం అని ఎవరిని అడగలేదు. అలాగే మా అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయిని చూపెట్టండి, ఏమి ప్రయత్నమే లేదు. అప్రయత్నంగానే అన్నీ సకాలంలో జరిగిపోయి వాళ్ళందరూ కూడా అందరూ సంతానంతో, ఆరోగ్యంతో, దీర్ఘాయుష్తో ఉన్నారు. ఈ విధమైనటువంటి కర్మయోగులు వేలాది మంది ఉన్నారు మన సమాజంలో. అలాంటి వాళ్ళని చూసి మనం తెలుసుకోవాలి. తర్వాత ఈ కర్మ గురించినటువంటి ఈ నాలెడ్జ్ అందరికీ ఉంది. ఎందుకంటే అక్కడ ఎవరికైనా ఏదైనా జరిగితే వీడు వెంటనే చెప్తాడు, వాడు ఇట్లా చేశాడు, దానికే వీడికి ఇట్లా జరిగింది, భలే బాగా చెప్తారు. వీడి స్వవిషయంలో మళ్ళీ మర్చిపోతాడు. అలా కాకుండా వేరే వాళ్ళ సంగతి కాదు, ఎవరి సంగతి వాళ్ళు చూసుకోవాలి. నా జీవితం బాగుండాలి, నా ఆయుష్ బ్రహ్మాండంగా ఉండాలి, నా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండాలి, నా బిడ్డలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలి, సమాజమంతా నన్ను గౌరవించాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఆ రకంగా కనుక నడుచుకుంటే భగవంతుడు ఏమంటున్నాడు, ఈ విశ్వములో నన్ను బంధించే శక్తి ఎక్కడా లేదు, అయినప్పటికీ నన్ను నమ్ముకున్నాడా వాని యొక్క యోగక్షేమాలు నేను వహిస్తాను అని వాగ్దానం చేశాడు. భగవంతుడు మాట తప్పడు, పట్టుకోవాలి ఒక వాక్యాన్ని, భగవంతుని యొక్క సందేశాన్ని. కాబట్టి ఈ యొక్క మంచితనాన్ని పెంచుకుందాం, భగవంతుని కృపకు పాత్రులవుదాం. హరి ఓం, హరి ఓం.